రాష్ట్రంలో మే 13న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో 3 నియోజకవర్గాల్లో గెలుపుపై జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గెలుపుపై కోట్ల బెట్టింగ్లు కడుతున్నారట. గత ఎన్నికల్లో నారా లోకేష్ ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాడనే అంచనాలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉన్నాయట. మరోవైపు నారా లోకేష్ పై వైసీపీ తరపున మురుగుడు లావణ్య పోటీ చేశారు. ఆమె తొలిసారి బరిలోకి దిగారు. అయితే లావణ్య కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. దీంతో వారికున్న ప్రజాదరణ, ప్రభుత్వ పథకాలు లావణ్యకు కలిసి వచ్చే అంశాలుగా వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. నారా లోకేష్ ను గత ఎన్నికల్లో పక్కా వ్యూహంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఓడించారనే చర్చ చాలా రోజులు జరిగింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా మహిళను పోటీలోకి దింపి భారీ స్కెచ్ వేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారి మంగళగిరి నారా లోకేష్ దేనని పలు సర్వేలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అటు వైసీపీ నాయకులు సైతం లోకేష్ ఓడిపోతారని బిగ్గరగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో లోకేష్ గెలుపు ఖాయమని కూటమి నేతలు గట్టిగా చెబుతున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం లావణ్య గెలుపు కోసం సైలెంట్ గా స్కెచ్ వేశారని, ఇక్కడ ఖచ్చితంగా లావణ్య అత్యధిక మెజారిటీతో గెలవటం ఖాయమని వైసీపీ అభిమానులు చెప్పుకోవటం విశేషం. మంగళగిరిలో లోకేష్ లావణ్యంలో ఎవరు గెలుస్తారు అనేది జూన్ 4న తేలనుంది.